హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ముగ్గు వేస్తూ శ్రీకృష్ణుడు మరియు సుధాముడి మధ్య ఉన్న పవిత్రమైన స్నేహం గురించిన ఒక అద్భుత కథను వివరిస్తాను. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సుధాముడు ఇద్దరు సందీపాని మహర్షి ఆలయంలో కలిసి చదువుకునేవారు. బాల్యంలో వారిద్దరూ ఎంతో ప్రాణ స్నేహితులు. చదువు పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకకు రాజు అయ్యాడు. కానీ సుధాముడు మాత్రం తీవ్రమైన పేదరికంలో జీవిస్తూ భగవత్ చింతనలో కాలం గడిపేవాడు. అతనికి ఎంత పేదరికం అంటే కనీసం పిల్లలకి సరిగ్గా అన్నం పెట్టడానికి కూడా తిండి ఉండేది కాదు. అందుకే అతన్ని లోకమంతా కుచేలుడు అని పిలిచేవారు. కుచేలుడు అని అంటే అర్థం చిరిగిన వస్త్రాలు ధరించినవాడు అని. ఒకరోజు సుధాముడి భార్య, మీ స్నేహితుడైన కృష్ణుడు ద్వారకాధీశుడు కదా, ఒకసారి వెళ్ళి సహాయం అడగవచ్చు కదా అని బ్రతిమలాడింది. స్నేహితుడిని చూడాలనే కోరికతో సుధాముడు ద్వారకకు బయలుదేరాడు. కానీ రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదని ఇంట్లో ఉన్న కొద్దిపాటి అటుకులను ఒక పాత గుడ్డలో మూటగట్టుకొని తీసుకెళ్ళాడు. సుధాముడు ద్వారకకు రాగానే శ్రీకృష్ణుడు సింహాసనం దిగి పరిగెత్తుకుంటూ వచ్చి తన బాల్యమిత్రుడిని గట్టిగా కౌగలించుకున్నాడు. అంత పెద్ద రాజు ఒక పేద బ్రాహ్మణుడిని అంతగా గౌరవించడం చూసి ద్వారక ప్రజలంతా ఆశ్చర్యపోయారు. కృష్ణుడు సుధాముడిని తన పట్టు పాన్పుపై కూర్చోబెట్టి స్వయంగా అతని పాదాలు కడిగాడు. సుధాముడు సిగ్గుపడుతూ తాను తెచ్చిన అటుకుల మూటను దాచడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణుడు ఆ మూటను లాక్కుని ఎంతో ఇష్టంగా మొదటి గుప్పెడు అటుకులను తిన్నాడు. ఆ మొదటి గుప్పెడుతో సుధాముడికి ఈ లోకంలోని సంపదలన్నీ లభించాయి. రెండవ గుప్పెడు తినేసరికి స్వర్గంలోక సంపదలన్నీ కూడా అతని సొంతమయ్యాయి. మూడవ గుప్పెడు తినబోతుండగా రుక్మిణీదేవి కృష్ణుడి చేతిని పట్టుకొని వారించింది. సుధాముడు కృష్ణుడిని నోరు తెరిచి ఎటువంటి సహాయం అడగలేదు. కానీ అతను తిరిగి గ్రామానికి వచ్చేసరికి అతని పాత గుడిసె స్థానంలో ఒక పెద్ద బంగారు ప్యాలెస్ ఉంది. అతని భార్య పిల్లలు పట్టు వస్త్రాలతో నగలతో కనిపించారు. అడగకుండానే అంత ఇచ్చిన తన స్నేహితుడి లీలలకు సుధాముడికి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వచ్చాయి. ఈ కథ మనకు ఒక గొప్ప విషయాన్ని చెబుతుంది. నిజమైన స్నేహానికి డబ్బు, హోదా, ఆస్తి అవసరం లేదు. నిజమైన స్నేహంలో మనసు మాత్రమే ముఖ్యం. అలాగే మన దగ్గర ఉన్నది ఎంత చిన్నదైనా ప్రేమతో ఇచ్చినప్పుడు దాని విలువ చాలా గొప్పగా మారుతుందండి. ఇదండి ఫ్రెండ్స్ కథ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే, అలాగే నేను వేసిన ముగ్గు నచ్చినట్లయితే